ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకైతే నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వాటితో ఆయన కస్టడీ ముగిసింది. ఇక దీంతో పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. మరోసారి ఆయనను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు జడ్జిని కోరారు. అందుకు జడ్జి రాధాకిషన్ రావుకు మరో 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ కేసుకి సంబంధించి స్పెషల్ పీపీని నియమించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో స్పెషల్ పీపీని కూడా నియమించనుంది. ఇక అందుకు 2 సీనియర్ న్యాయవాదుల పేర్లను కూడా పరిశీలిస్తోంది సర్కార్. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రాధాకిషన్ రావుకి అయితే ఈ నెల 12 వరకు అయితే కస్టడీ విధించినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ విచారణకి సంబంధించి పీపీని కూడా నియమించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలా హై కేసు ఇప్పటికే సంచలన విషయాలు వెలుగులోకి చూస్తాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాధాకిషన్ బెయిల్ కి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. సో దీంతో ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ, అంతేకాకుండా మరో 12 రోజుల ఈ రోజుతోటి ఆయన యొక్క కస్టడీ అయితే ముగియనుంది. దీంతో మళ్ళోసారి 12 రోజుల పాటు రిమాండ్ పొడిగించినట్లయితే తెలుస్తోంది. అంతేకాకుండా జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా మిగతా సూపరింటెండెంట్ ను కూడా కలిసేందుకు అనుమతి ఇచ్చినట్లయితే తెలుస్తోంది. ఇక ఈ కేసులో చాలా వరకు కీలక విషయాలు ఉన్నాయి, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు దాకా సంబంధించిన విషయాలు బయటికి రావాలంటే వారు తప్పకుండా కస్టడీలో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మేరకే ప్రస్తుతం ఆయనను 12 రోజుల రిమాండ్ కూడా తరలించి ఆరోగ్యపరంగా కూడా ఎప్పటికప్పుడు వైద్యులు మానిటర్ చేస్తూ అతనికి కావాల్సిన వైద్య సదుపాయం, మందులు, ఆయన డైట్ విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కోర్టు చెప్పినట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.